మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ నుంచి బ్రెయిన్కి తీసుకొని వెళ్ళే రక్తనాళాన్ని కెరోటిడ్ ఆర్టరీ అంటారు. ఈ రక్తనాళంలో మనకు కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్లో సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకొని అవి బంద్ అయిపోయినందువల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని సన్నగా అయిపోయినందువల్ల అక్కడి నుంచి చిన్న బ్లడ్ క్లాట్ వెళ్ళిన అలాగా స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్. సో ఈ రక్తనాళంలో ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో 80%లో మనకు ఈ నెక్లో ఉండే కెరోటిడ్ ఆర్టరీ అనేది బ్లాకేజ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ముందుగానే కనుక్కొని అంటే సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే కన్నా మనకు కెరోటిడ్ అనేది దాంట్లో ఎంత బ్లాకేజ్ ఉంది, ఎక్కడి వరకు బ్లాకేజ్ ఉంది అనేది తెలుస్తుంది. దీన్ని మనం ముందే కనుక్కొని ఆ బ్లాకేజ్ని ట్రీట్మెంట్ ఇస్తే కన్నా వాళ్ళకి మేజర్గా స్ట్రోక్ వచ్చే అవకాశం, ఆ స్ట్రోక్ వచ్చినందువల్ల చనిపోయే అవకాశాన్ని మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. కానీ ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ లో లేజర్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయని అంటున్నారు కదా, అవి ఎంతవరకు వర్క్ చేస్తాయంటారు? సో లేజర్ వెయిన్స్ అనేది దాదాపు మనకి ఇండియాలో వచ్చి ఒక 15-20 ఇయర్స్ అవుతుంది. నేను యూకేలో ఉన్నప్పటి నుంచి మోర్ దాన్ 20 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాం అనమాట. సో ఇవి దీస్ ఆర్ వెరీ సేఫ్. ఫస్ట్ థింగ్, అవునా, ఇట్ వర్క్స్. దే వర్క్. సో నేను ఫస్ట్ చెప్పినట్టు వరకు ఏంటంటే వారికోజ్ వెయిన్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. చెయ్యాల్సి వచ్చిన వాళ్ళల్లో ట్రీట్మెంట్ చేస్తే లేజర్ అనేది దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓన్లీ ఒక 5-10%లో మాత్రమే మళ్ళీ వచ్చే అవకాశం, దాన్ని రికరెన్స్ అంటాం. అలాగే కొంతవరకు పనిచేయకపోవడం, రెసిడ్యువల్ వెయిన్స్ అనేది కూడా ఒక 5-10% ఉంటుంది. కానీ 90% ఛాన్స్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎక్కువ శాతము మనకు ప్రజల్లో దీని మీద నెగిటివ్గా ఇంప్రెషన్ ఉండడానికి కారణం ఏమి అంటే అవసరం లేని వాళ్ళల్లో చేయడము, లేదా వాళ్ళకి కాల్లో లక్షణాలకి వేరే కారణాలు ఉన్నప్పుడు మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకి అది ట్రీట్ కానందువల్ల మనము లేజర్ పని చేయదేమో అని అనుకుంటాం. వారికోజ్ వెయిన్స్ ఉండి లేజర్ చేయాల్సిన వాళ్ళల్లో మాత్రం లేజర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, సేఫ్ ఉంటుంది. వాస్కులర్ సర్జరీస్ లో ఏ కూడా మీరు ఇన్కల్కేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని విన్నాను సార్, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఏఐ అనేది ఆల్మోస్ట్ ఆల్ మన ప్రతి రంగంలో ఎవ్రీవేర్ ఉన్నది. అంటే మనం యూజ్ చేసే ఫోన్లో కాడి నుంచి చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ అది మన హెల్త్ కేర్ అంటే ఒక మనిషి దాంట్లో ఎలాగా మనం యూజ్ చేయగలము అనే దాని మీద ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే ఏఐ వాటిల్లో ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్లోనే నేను 6 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ సెకండ్ స్టేజ్ నుంచి స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ వెళ్ళడము, ఎవరిలో వెళ్తారు ఎవరిలో వెళ్ళాలి. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అనే దానికి ఇప్పుడు దాకా మనకు టెస్ట్లు ఏం లేవు. సో మేమేం చేస్తున్నాము అంటే ఆ లెగ్ స్కాన్ అయిన దాన్ని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ అనాలిసిస్ అంటారు. ఈ ఇమేజ్ అనాలిసిస్ ద్వారా దాన్ని పర్టికులర్గా ఈ స్టేజ్ 4 ఉంటే దాన్ని మళ్ళీ సబ్ క్లాసిఫై ఎలా చేయగలుగుతాము. మనకు క్లినిక్కి ఒకరోజు వచ్చి చూసినప్పటికీ 3 నెలల తర్వాత ఇది పెరిగిందా తగ్గిందా అని తెలుసుకునేదానికి ఎలాగా అనేది చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అంటే మేము చేసాము, మా రీసెర్చ్ దాని గురించి కూడా ప్రజెంట్ చేసాము. ఇంకొకటి నేను ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్నది స్పీచ్ అనాలిసిస్ అండ్ వాయిస్ అనాలిసిస్ అంటాం. అంటే ఏంటంటే మీకు డయాలసిస్ అనేది తెలుసుంటుంది, అంటే కిడ్నీ పనిచేయని వాళ్ళలో డయాలసిస్. సో ఈ డయాలసిస్ అయ్యే వాళ్ళల్లో డయాలసిస్ అనేది జనరల్గా 3 గంటలు 4 గంటలు చేస్తారు. అంతకుముందు వెయిట్ ఎంత ఉంది, తర్వాత వెయిట్ ఎంత తగ్గింది అనేది చూసి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్యూర్గా ఆ వెయిట్ బేస్డ్గా ఫిక్స్డ్ టైం చేసినందువల్ల కొందరిలో ఎక్కువ డయాలసిస్ అవ్వచ్చు, కొందరిలో తక్కువ డయాలసిస్ అవ్వచ్చు. సో ఈ డయాలసిస్ ఎంత అయింది అనే దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్స్ అనేది కూడా ఉంటాయి. అంటే వాళ్ళ మార్బిడిటీ, మార్టాలిటీ అంటే వాళ్ళు ఎంత ఇది అవుతుంది. సో మేమేం చేస్తున్నామంటే ఆ డయాలసిస్ అయ్యేదాని ముందు మనం మాట్లాడిన మాటకి డయాలసిస్ అయిన తర్వాత మాట్లాడే మాటని రెండింటిని రికార్డ్ చేసి ఈ రెండింటిని కంపేర్ చేసినందువల్ల మనము వాళ్ళలో డయాలసిస్ అయిందా లేదా అనేది చూడొచ్చు అనమాట. అంటే మాట ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అంటారు. ఎందుకంటే మనకు డయాలసిస్ ఉన్న వాళ్ళలో బాడీలో వాటర్ ఎక్కువ అవుతుంది.
లంగ్స్లో నుంచి మన బాడీ అంతా వాటర్ ఉంటుంది. డయాలసిస్ అయిన తర్వాత ఆ వాటర్ వెళ్ళిపోతుంది. మనం మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా ఆ వోకల్ కార్డ్ మూమెంట్ సౌండ్ రెజనెన్స్ మీద ఉంటుంది. సో అలాంటిది ఈ వెయిట్ ఆ మైనర్ డిఫరెన్స్ వల్ల కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ కోవిడ్ టైంలో వి యూజ్ సిమిలర్ టెక్నాలజీ, ఆ వాయిస్ని బట్టి కోవిడ్ ఉందా లేదా అని తెలుసుకునే దాని గురించి కూడా మేము స్టడీ చేస్తున్నాం అనమాట. దట్స్ అమేజింగ్. అంటే మీరు నా బాధ్యత ఇంతవరకే అని మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకుండా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అయితే మీరు ఎలా అయితే మీరు కాన్సన్ట్రేట్ చేశారో, రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అంతే వర్క్ చేస్తూ ఉన్నారు. దట్స్ అమేజింగ్, రియలీ సార్, దట్స్ అమేజింగ్. అందరికీ అంత సాధ్యం కాదు ఇది. కొన్నాళ్ళు చేశాక మేబీ ఇంతేలే అని ఏమైనా నిస్త్రణ వస్తుందేమో, అందుకే చాలా మంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరేమో. బట్ మీరు ఇంకా ఇన్వెంట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు, టు బి ఫ్రాంక్. దట్స్ అమేజింగ్, దట్స్ అమేజింగ్. వ్యూవర్స్ అందరికీ అంటే మనకి సీనియర్ డాక్టర్స్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. మనకి అలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అయిన తర్వాత అంటే రోగాన్ని గుర్తించిన తర్వాత దానికి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది, అంత మంచి డాక్టర్ దొరకడం అనేది కూడా మన అదృష్టం యాజ్ ఎ పేషెంట్గా, కరెక్ట్గా చెప్పాలంటే. సో అలాంటి ఎక్సలెంట్ డాక్టర్తో ఈరోజు ఇంత చక్కటి కాన్వర్జేషన్ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అలాగే మీకు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలంటే కనుక డెఫినెట్గా నేను కాంటాక్ట్ నెంబర్ కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సార్.